తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హైదరాబాద్ కొండాపూరులో హైడ్రా పంజా, ప్రభుత్వ భూమిలో ఆక్రమణల కూల్చివేత, 36 ఎకరాల్లో నిర్మాణాల తొలగింపు. హైడ్రా కూల్చివేతలపై బాధితుల ఆగ్రహం, నోటీసులు ఇవ్వకుండా తొలగింపు సరికాదు, దిక్కుతోచని స్థితిలో 12 మంది రైతులు. ఆక్రమించిన భూముల విలువ 100 కోట్లు, 3600 కోట్లుంటుందన్న ప్రభుత్వం, 60 ఏళ్లుగా సాగులో ఉన్నామంటున్న రైతులు. ఆటో డ్రైవర్ సేవలో పథకానికి నేడు శ్రీకారం, ఆటో క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి 15,000 కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం. అభ్యంతరకర పోస్టులపై ఏపీ సర్కార్ ఫోకస్, ఆట కట్టించేందుకు కసరత్తు ముమ్మరం, అసత్య పోస్టులపై చర్యలకు కమిటీ ఏర్పాటు. సోషల్ మీడియాని నియంత్రించే ఉద్దేశం లేదు, తప్పుడు పోస్టులకు అడ్డుకట్ట వేయాల్సిందే, విద్వేషాలను సహించబోమన్న మంత్రి పార్థసారథి. ఇవాళ హైదరాబాద్ కు మీనాక్షి నటరాజన్, స్థానిక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కసరత్తు, అభ్యర్థి ఎంపికపై సీనియర్ నేతలతో చర్చ. స్పీకర్ ముందు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ, నేడు గూడెం మహిపాల్, బండ్ల కృష్ణమోహన్ విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్న బీఆర్ఎస్ అడ్వకేట్లు. కరీంనగర్, సిరిసిల్ల జెడ్పీలపై కాషాయ జెండా, కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఓటమి ఖాయమన్న బండి, ప్రజలంతా బీజేపీ వైపే ఉన్నారన్న బండి సంజయ్. ఏపీలో ఇంటర్ పరీక్షల స్కెడ్యూల్ విడుదల, ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు, ఉదయం 9 నుండి 12 గంటల వరకు ఎగ్జామ్స్. వాయుగుండం ఎఫెక్ట్ తో భారీ వర్షాలు, వంశధార నదికి పోటెత్తిన వరద, పలు చోట్ల భారీగా ఆస్తి పంట నష్టం. శ్రీకాకుళం జిల్లాలో వంశధారకు పోటెత్తిన వరద, గండిపడే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు, ముంపు గ్రామాల ప్రజల తరలింపు. అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు, పీలేరు ఆర్టీసీ బస్టాండ్ నీట మునక, ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఎక్సైజ్ దాడులు, ములకల చెరువులో భారీగా నకిలీ మద్యం సీజ్, 9 మంది అరెస్ట్, మిషనరీ స్వాధీనం. పెద్దపల్లి జిల్లా కిష్టంపేటలో ఏసీపీ పర్యటన, మావోయిస్టు వెంకటేష్ తల్లితో భేటీ, నిత్యావసర సరుకులు అందజేత. హిమాచల్ మనాలిలో గవర్నర్ శివప్రతాప్ పర్యటన, వరదలతో కొట్టుకుపోయిన రోడ్లు పరిశీలన, మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశం. పంజాబ్ పాటియాలాలో తీవ్ర ఉద్రిక్తత, డ్రగ్స్ పెడ్లర్ల కోసం వచ్చిన పోలీసుల అడ్డగింత, ఆత్మహత్యకు యత్నించిన యువకుడు. ఇవాళ బీహార్లో ఈసీ పర్యటన, అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష, రాజకీయ పార్టీల నేతలతో సమావేశం. యువతలో నైపుణ్యం కోసం పీఎం సేతు స్కీమ్ కోసం 62,000 కోట్ల కేటాయింపు, కొత్త పథకానికి ఇవాళ మోదీ శ్రీకారం. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.